సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం. సిట్ మరో ముగ్గురిని నిందితులుగా చేర్చింది. వారి పేర్లు అశోక్ అండ్ నాని, గతంలో మనం మాట్లాడుకున్నాం, హెడ్ కానిస్టేబుల్స్, అండ్ సిఐ నాగరాజుకి స్నేహితుడు సురేష్. ఈ కేసులో ఇప్పటికీ కూడా ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించండి అని అడుగుతూ ఉన్నారు. సో అసలు ఏం జరుగుతోంది ఈ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో? అంటే ఈ క్రైమ్ డ్రామా ఇప్పుడు ఏమైందంటే కోర్ట్ రూమ్ థ్రిల్లర్గా మారిపోయిందండి. ఇక్కడ సమస్య ఏంటంటే మనకు తెలుసు, అంటే నాగరాజుతో పాటు ముగ్గురు, స్నేహితుడు సురేష్, అలాగే ఒక కానిస్టేబుల్ అశోక్, ఇంకో కానిస్టేబుల్ జంగం నాని, వీళ్ళపైన ఇష్యూ. అయితే ఇప్పుడు ఏమైందంటే మనం చట్టాన్ని రక్షించిన వాళ్ళే భక్షులుగా మారారన్న అంశం అనేది ఒకటైతే, నేరగాలను పట్టుకోవాల్సిన కాకీలు ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో విలన్లుగా మారిపోయారని ఈ మధ్యకాలంలో ఒక మలయాళ సినిమా కూడా వచ్చింది. అలాంటి పిక్చర్ లాగా ఇప్పుడు ఇది అనిపిస్తోంది. క్లియర్ కట్గా సోమవారం సాయంత్రం, అంటే నిన్న సోమవారం సాయంత్రం విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ వద్ద ఒక హై వోల్టేజ్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఎందుకంటే ఈ కేసులో ఇన్స్పెక్టర్ నాగరాజ్ తర్వాత అతని కుడి ఎడమగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం నానీల కోసం స్పెషల్ టీమ్స్ వేట మొదలుపెట్టాయి, జల్లెడ పడుతున్నాయి. కానీ ముందస్తు ప్లాన్ ప్రకారం మీరు కోర్టులో లొంగిపోతారన్న ప్రచారంతో కోర్టు రూముల చుట్టూ కూడా పోలీసులు మఫ్టీలో కాపు కాశారు. కానీ సీన్ కట్ చేస్తే వాళ్ళిద్దరూ ఒక సాధారణ ఆటోలో వచ్చి సౌత్ జోన్ ఏసీపీ మానసా ఛాంబర్లోకి దూసుకువెళ్ళి లొంగిపోయారు. ఏసీపీ కేవలం 10 నిమిషాల్లోనే వారిని తమ సొంత వాహనంలో సిట్ కార్యాలయానికి తరలించి అప్పగించడం అనేది ఇప్పుడు అత్యంత ఉత్కంఠ రేపింది. అసలు ఒకటి ఇష్యూ అనేది కొంచెం ప్రియారిటీ ఇష్యూగా మారిపోయింది. సాయికృష్ణకు సంబంధించి రెడ్ హ్యాండెడ్గా పోలీసుల తీరు అనేది బయటపడిపోయింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఒక మెలో డ్రామా లాగా అడుగడుగున ఏదో ఒక సినిమాల్లో ఒక ట్విస్టులు వచ్చినట్టుగా ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. అంటే డిపార్ట్మెంట్లోనే ఉంటూ వీళ్ళు క్రైమ్ నెట్వర్క్ చూసి అసలు విచారణ చేస్తున్న పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. విచారణలో ఏ ప్రశ్న వేసినా వీళ్ళు రెండే ఆన్సర్లు చెప్తున్నారు: తెలియదు, గుర్తులేదు. అంటే ప్రీ ప్లాన్డ్గా స్ట్రాటజిక్గా ఏ విధంగా వీళ్ళు మూవ్ అవుతున్నారు అనడానికి ఇట్స్ ఏ లైవ్ ఎగ్జాంపుల్. ఒక రకంగా సహనానికి పరీక్ష పెడుతున్నారు అంటున్నారు. వాళ్ళ నుంచి ఏ విధంగా వివరాలు బయట పెట్టాలో తెలియక వీళ్ళు తల పట్టుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తే యాక్చువల్గా జైల్లో ఉన్న ఇన్స్పెక్టర్ నాగరాజును 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే సిట్ పిటిషన్ వేసింది. 14 రోజులు రిమాండ్ కోర్టు విధించింది జూలై 8 వరకు. కానీ ఆయన విచారించాలంటే జైల్లో విచారించలేరు, వాళ్ళు కస్టడీలోకి తీసుకుని విచారించాలి. కాబట్టి ఈ 12 రోజుల కస్టడీకి ఆల్రెడీ వీళ్ళు వేశారు. అయితే నాగరాజ్ తరపు లాయర్లు కూడా గౌట్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్న నాగరాజు ఇంటి భోజనానికి వరకు అయితే కోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదె సాయికృష్ణ ఉన్న సమయంలో ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ని ఎందుకు తొలగించారో, డిలీట్ చేసిన ఫుటేజ్ని రికవరీ చేయాలని ఆల్రెడీ తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్పై కోర్టు తన విచారణని జూలై 3కు వాయిదా వేసింది. దానిపై కోర్టు ఏ విధంగా ఏం చెప్తుంది అనేది మనం చూడాలి. అలాగే ఆమె హెబియస్ కార్పస్ కూడా వేసింది. ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా జూలై 15కి వాయిదా పడింది. ఒక రకంగా వీళ్ళు ఎంత ప్లాన్డ్గా తెలియదు, గుర్తులేదు అని చెప్తున్నారంటే, వీళ్ళు గాలిస్తున్న ఒక లీక్ ఇచ్చి మీ కోర్టులో లొంగిపోతామని ఒక లీక్ ఇచ్చి తెలివితేటలుగా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కి, అంటే ఏసీపీ కార్యాలయానికి వచ్చి ఏసీపీ మానసా ఛాంబర్లో లొంగిపోవటం, 10 నిమిషాల్లో ఆమె తీసుకుపోయి పోలీసులకు అప్పగించడం, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు నలుగురే కాదు, మనం ముందు నుంచి చెప్తున్నాం, దీని వెనక ఒక అదృశ్య శక్తి ఉంది. ఒక బిగ్ పర్సన్, ఒక బిగ్ మూవ్ అయితే ఉంది ఇందులో. ఒక డైరెక్షన్ పరంగానే వీళ్ళంతా చేస్తున్నారు. డైరెక్షన్ ఇవ్వడానికి నాగరాజ్ జైల్లో ఉన్నాడు. సురేష్, నాగరాజ్ స్నేహితుడు, వీళ్ళు సహకరించిన సురేష్ అబ్స్కాండింగ్. అశోక్, జంగం నాని ఇప్పుడు పోలీసులు గాలింపు చేపట్టారు. వాళ్ళు వచ్చి లొంగిపోవడం ఏంటి, తెలియదు, గుర్తులేదని చెప్పడం ఏంటి? అంటే ఎంత క్రైమ్ నెట్వర్క్? ఎందుకు ఇప్పుడు ఏ వివరాలు బయట పెడితే దీని వెనుక ఉన్న పెద్ద వ్యక్తి వివరాలు ఏమైనా బయటకు వస్తాయా? ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ మిస్టరీ డ్రామా నలుగురితో పరిమితం కాదు. దీని వెనక ఒక పెద్ద తలకాయ ఉంది, ఒక మాస్టర్ మైండ్ ఉంది. ఆ మాస్టర్ మైండ్ ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతోంది. దానితోనే వీళ్ళు వివరాలు బయట పెట్టట్లేదు. ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్తోనే వీళ్ళు లొంగిపోవటము, వాళ్ళు వెళ్ళటం అనేది జరుగుతుంది. వీళ్ళందరినీ ఒకరు నడిపిస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనక ఉన్న, నేను అందరూ చెప్పాను, సిఏ నాగరాజ్ వీళ్ళందరూ తప్పున దీని వెనక ఇంకొక పెద్ద శక్తి ఎవరు ఉన్నారు, మాస్టర్ మైండ్ ఉన్నారు. ఇప్పుడు అది తేలాలి. అది తేలితే వివరాలను బయటకు వస్తే ఆ ప్లాన్లో భాగంగా వీళ్ళు వివరాలు బయట పెట్టట్లేదు. అంటే కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది, సెటిల్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతోంది అని ఒక చర్చ జరుగుతోంది. అంటే
వాళ్ళ మదర్తో కేసు విత్డ్రా చేయించేలా అని చెప్పి ఓకే. ఇంత అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కేసు విత్డ్రా చేస్తే సరిపోతుందా? మర్డర్ అయితే జరిగింది కదా. ఇంత జరుగుతున్న తర్వాత కూడా కేసు విత్డ్రా చేస్తే అసలు ఆ మదర్ని మామూలుగా చూడరు ఇంకా. ఎందుకంటే ఇంత ఓపెన్ అయిపోయింది, ఆయన కస్టోడియల్ డెత్ అనేది డిక్లేర్ అయిపోయింది, రిమాండ్ రిపోర్ట్లో చెప్పేశారు పోలీసులు, డిస్ట్రాయ్ చేసేస్తారు డెడ్ బాడీని అని చెప్పారు, కోర్టుని తప్పుదో పట్టించారు. ఎంత జరిగిన తర్వాత విత్డ్రాకి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒక రకంగా ఇది ప్రచారం అనుకుంటున్నాను. ఒకవేళ అదే కనుక నిజమైతే మాత్రం అంత ఈజీగా ఇది ఆగదు. ఇది ఖచ్చితంగా విత్డ్రా చేసుకున్నా దీన్ని ఖచ్చితంగా కోర్టులో అనేది వేరొకరు ఖచ్చితంగా లేవనెత్తుతారు ఖచ్చితంగా. లేదంటే కోర్టు అయినా సుమోటో తీసుకునే ఛాన్స్ ఉంది. ఎంత కస్టోడియల్ అయితే జరిగితే మీరు విత్డ్రా అయిపోయి మీరు ఒక ఒప్పందం కుదుర్చుకుంటే అయిపోద్దా? మీరు ఒక రాజీకి వచ్చేస్తే అయిపోద్దా? మీరు ఒక లోక్ అదాలత్లో ఏర్పడిపోయి మీరు ఒక నిర్ణయానికి వస్తే అయిపోద్దా? ఇది అనేది బిగ్ మెసేజ్. ఒక పోలీసులు వాళ్ళ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని కస్టోడియల్ డెత్ చేసి మొత్తం బాడీని డిస్ట్రాయ్ చేస్తే మీరు ఒక ఒప్పందానికి వచ్చేస్తే దీని పని క్లోజ్ అయిపోయినట్టేనా? ఎట్లాగే ఏదన్నా మన కేసుని క్లోజ్ చేసేద్దామా? మరి ఇంకెక్కడ చట్టం పట్ల న్యాయం పట్ల సామాన్యుడికి నమ్మకం ఉంటుంది? ఇది బిగ్ మెసేజ్. ఒకవేళ అదే కనుక జరిగితే చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు కనుక ఒప్పందంకి వస్తే నేను చెప్తున్నా కదా, నేను ఒక అంటే 1991 పక్కన పెట్టండి, నేను ఒక ఇండివిజువల్గా నేను అవసరమైతే నేను పిటిషన్ వేస్తాను నిజంగా అండి. మనం ఎందుకంటే అంత పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది జరగదు అనుకుంటున్నానండి. ఇదంతా ఉట్టి ప్రచారమే, వాళ్ళు ఒప్పందానికి వచ్చేది లేదు. ఎందుకంటే ఇట్స్ అంతా ఓపెన్ అయిపోయింది. అంతా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా జరగదు. కానీ ఎవరో ఒకరైతే నడిపిస్తున్నారు, అది ఇప్పుడు తేల్చాలి. మరి పోలీసులు తేలుస్తారా, నిందితులుగా ఉన్న వాళ్ళు పోలీసులే కాబట్టి మధ్యస్థంగా వ్యవహరిస్తారన్నది అప్ టు ద ఏపీ పోలీస్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ రీసెంట్